బాగున్నారు అందరూ? ఏమంటున్నారు? ఏమని నోటీస్ ఇచ్చింది మీకు? జ్వరాలు, కాళ్ళ నొప్పులు అన్ని వచ్చి పడిపోతున్నాం. 18 నిరాహార దీక్షకు అందరు పెద్ద మనుషులు చిన్న మనుషులు అందరూ పడిపోతున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించడం జరుగుతుంది. రోజొకరిని ప్రతి ఒక్క చేతులకు గ్లూకోజ్లు, సూదులు, కాళ్ళ నొప్పులతోని మస్తు బాధలు ఉన్నాం సార్. మేము కూర్చొని ఇట్లా మీడియా వాళ్ళు వస్తురు పోతురు కానీ మాకు ఏ స్పందన తెలియజేస్తలేరు. ఆ రామ్మోహన్ రెడ్డికి కనికరం రాదు, ఈ దీక్ష ఆగదిగా. మేము రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నాం. ఎంత రోజులు గవర్నమెంట్ హాస్పిటల్కి పోతాం సార్? మేము నైట్లో మాకు పోనీకే వెహికల్స్ లేవు. మా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరు. మా ఇంట్లో అయితే మరీ ఘోర దీన పరిస్థితి. నా భర్త లేడు, నా కొడుకు చిన్న ఉండు. మొన్న నైట్ కాళ్ళ నొప్పులు వచ్చినాయి కూర్చొని. ఆ నైట్లో ఎవరిని పోయలేపాలి మేము? ఈయన చేసిన ఘనకార్యానికి మేము కూర్చొని మేము బాధలు పడుతున్నాం. ఆ నైట్లో ఎవరు వచ్చి మమ్మల్ని హాస్పిటల్ తోలుకోతారు? గవర్నమెంట్ హాస్పిటల్ తోలుకోతే లేదు పొన్నమ్మ మీకు బాగా జ్వరం ఉంది, ఇంజక్షన్ ఇయ్యం, టాబ్లెట్ ఇయ్యం, తర్వాత ఇస్తాం పొన్ని అంటారు. వాని వల్ల మా సావులోకి వచ్చింది. వాడు జావని ఇవ్వాలి, వాని బిడ్డే పెళ్ళి ఉంది. వాడు అక్షంత లేకుండా కాలు లేకుండా జావని మమ్మల్ని అంత ఇబ్బంది పెడుతుండు. ఉన్న పెద్ద మనుషులు మొత్తం వాళ్ళ ఉసురు పోసుకుంటుండు, వాళ్ళ గోసలు పోసుకుంటుండు. మేము పొలాల పొంటి తిరిగేటోళ్ళం. మా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, మంది ఎవరో కాదు. మేము ఎక్కడెక్కడ పొలాలలో తిరుగుకుంటుంటిమి, చేనుల దిక్కు తిరుగుకుంటుంటిమి. కులాస ఉంటే మా కాళ్ళు ఫ్రీ అవుతున్నాయి. మాకు వాకింగ్ లాంటిది అది. మా పొలాలకు మేము తిరుగుకుంటుంటిమి. అట్లా తిరగకుండా 18 రోజుల సంది, గత 18 రోజుల సంది ఊలబడుతున్నాం. అప్పుడు కాలు చేతి ఎట్లయితే సార్? మీరు ఒక గంట సేపు కాళ్ళ కూర్చొని వస్తారు, మీ కాళ్ళు ఎట్లా? అధికారులు ఏం చెప్తా ఉన్నారంటే వేరే వాళ్ళు రెచ్చగొడతా ఉన్నారు, వాళ్ళకు బాధ లేదు, మేము అభివృద్ధి దిశలో తీసుకుపోతా ఉన్నాము రాష్ట్రాన్ని అనుకుంటా మాట్లాడుతూ ఉన్నాడు. మా బాధ లేదన్న బూతులు వస్తాయి సార్. మా బాధ లేదు ఎవరన్నారు అట్లా? బాధ ఏంది ఇట్లా పడి ఉంటామా సార్? మేము బాధ లేని ఇట్లా ఉంటామా? ఎంత బాధ ఉంటే ఉంటాం సార్ మేము. చూస్తురుగా మీరైతే టీవీలలో చూస్తలేరా? టీవీలో వస్తలేమ్మా, అన్నిట్లో చూస్తురు కదా సార్. బుక్కెడు కూల్ లేదు సార్. మాకు నోట్ మంచి నీళ్లు లేవు, తాగడానికి మంచి నీళ్లు పోతలేవు సార్. నమ్ముతారు ఇట్లా ఇక మీ దగ్గర మాట్లాడి ఇట్లా వణుకుతున్నాయి చేతులు, పానం. నిలబడే స్థాయిలో లేం సార్ మేము. నిలబడడానికి ఓపిక లేదు. చూడు ఒకరొకరు చేతులు సూదులు చూడండి సార్. మీరు సూదులు చూపిస్తాం మేము. ఏం చేయాలి సార్? ఆ రామ్మోహన్ రెడ్డికి ఎంతగానో వేడుకోవాలి? ఇంకా చెప్పండి సార్, ఎన్నిసార్లు వేడుకోవాలి? ఎంత వేడుకోవాలి? మా భూములకు ఆయన అడ్డం నలిగి మేము ఎంత వేడుకోవాలి? ఆయన ఇంకా కాళ్ళు మొక్తామంటే, మేళ్ళు మొక్తామంటే, అన్నీ అంటే ఇంకేమనాలి? తిట్టొద్దంటే తిట్టకుండా కూడా ఇట్లా దయ వేడుకుంటున్నాము. ఇంకా మేమే ఓట్లు వేసినాం, భారీ మెజార్టీతో గెలిచిండు మా ఊరితోటి. ఇట్లా మీడియా వాళ్ళు మీరన్నీ వస్తారు కానీ అలాంటి రామ్మోహన్ రెడ్డి సార్ ఒక్కరోజు వచ్చి ఎక్కడ మీ భూములని మాకు చెప్తే కొంచెం యథార్థం ఉంటుంది. ఇంకేంది సార్ చెప్పేది? మరి మేము ప్రతి ఒక్కరు మమ్మల్ని హాస్పిటల్ పాలు చేస్తాడు, మా భూములు తీసుకొని పోతాడు వచ్చిగా. వాడు ఏ హాస్పిటల్ పాలు చేసినా ఏడేసినా అదే రేవంత్ రెడ్డి లాగులలో తొండలు ఇడుస్తా పేగులు తీసి మెడలు వేసుకుంటారు కదా. మా కాళపురం రైతులు కన్నీర వేసి ఉంచితే వాళ్ళ గుద్దల తొండలు ఇడుస్తాం. మేము కూడా వాళ్ళ పేగులకు మా పేగులు తీసి వాళ్ళ మెడలు వేసి గుంజుకొస్తాం, ఈడ్చుకొస్తాం. అదే ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గద్దె ఇంకా దించే వరకు మా పోరాటం ఆగది. ఇదే నా మనవి. 18 రోజుల దీక్ష సార్. మమ్మల్ని పట్టించుకో దిక్కులేరు. మా ఊళ్ళకి మేమే ఒకరికొకరు మోపుకి తీసుకొని రోజు అంబలో నీళ్ళో గంజో కాసుకొని తాగుకుంటున్నాం. ఎవరు దిక్కులేరు మేము పడిపోతాని. రేపటి నుంచి ఇంకా అంబులెన్స్ అవి ఇవి వచ్చే అవకాశం గుణంగా ఉంది సార్. ఇక్కడనే గవర్నమెంట్ ఒక తప్పదిగా ఇంతమంది పోవాలంటే వెహికల్స్ లేవు, మాకు ఏం ఉండవు. మా ఊళ్ళకి వెళ్ళి ఓని గుణంగా మేము ఇక్కడనే గుణంగా ఒక ఆసుపత్రిలోకి పెట్టుకుంటాం. ఇక్కడనిగా పెట్టుకొని పడ్డోళ్ళం పడతాం, ఉన్నోళ్ళం ఉంటాం, పోయినోళ్ళం పోతాం, మాట్లాడతాం. మనకి అప్పుడైనా సిగ్గు సేరం ఉంటే బాడకా వస్తుంది దిగి అని బిడ్డ పెళ్లి బిగిస్తాడు. ఇవాళ అని బిడ్డ పెళ్లి బిగంగానే మీరు ఇవన్నీ మనకి పోవాలి. మీరు అట్టే మీడియా ముఖంలో పెడితే కాదు. ఒక్కొక్క మాట వాడు ప్రతి ఒక్క మాట వినాలి. వాడి లైవ్ మొత్తం చూడాలి. మాది మా ఆడవిళ్ళ గోస అనేది వాడు వంచుకోవాలి. వాడి బిడ్డ పెళ్లికి వెళ్ళం మా కన్నీరు అక్షంత వేసినట్టు, మా మాటలు వాడి బిడ్డకి తలంబరాలు రాలినట్టు. ఎంత మాకు నైట్ వచ్చి లేవుండమ్మా అని సొంత ఆడవిళ్ళకి వచ్చి లేపిన మమ్మల్ని ఓట్లప్పుడు. ఇప్పుడు మాకు అన్ని అడిగే అధికారం లేదా? వాడు మమ్మల్ని వచ్చి ఒక్కరోజు ఓదార్చాడా? ఏం కానీ మీరు మీడియా వాళ్ళు వస్తుంటే ఓదారుస్తారు. మీరు అసలు అడుగుతుండు, వాడు అడిగాడా? 18 రోజులు మరి మనిషి కాడా? వానికి తెలివి లేదా? ఒక్కో రోజు వచ్చి ఏమవుతుంది ఎట్లయితుంది మాకు చెప్పకుండా సరే మా సర్పంచ్ చెప్పొచ్చు కదా, ఎవరికైనా ఒకరు చెప్పొచ్చు కదా. ఊరు కాదా ఇది? ఓట్లప్పుడు నా ఊరు, నా గడ్డ, నా తెల్ల, నా పులిందరు అన్నారు. ఇప్పుడు మరి దాని గడ్డ కాదా ఇది? అని గడ్డ గుంజుకొని పోనీ ఇక్కడ ఉందా? మాకు లేదా సార్? మాకు 10 ఎకరాలు 2 ఎకరాలు సార్. నా కొడుకు చిన్న ఉండు. మా అయితే మరి ఘోర దీన పరిస్థితి. మొన్న నైట్ వచ్చింది సార్, జ్వరం వచ్చి పడిపోయినాం. గవర్నమెంట్ హాస్పిటల్ కూడా మాకు ట్రీట్మెంట్ చేస్తలేరు. ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని రాస్తా రోకోలు చేసినా కూడా భూములు మాత్రం 100% తీసుకుంటాము అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. సో మళ్ళీ ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే మీ పిల్లలకు కూడా భవిష్యత్తులో జాబ్లు కూడా వచ్చే అవకాశాలు వస్తాయి.
ఇయ్యడు సార్, ఇయ్యడు. వద్దు సార్, మాకు వద్దే వద్దు సార్, మాకు వద్దు. మాకు ఏం కావాలంటే మా రెక్కల సత్తా ఉన్నంత వరకు మా కష్టం మేము చేసుకొని బతాం సార్. మాకు వద్దు. ఆ పార్కులు మేము చూడలేము, ఆ పార్కులలో మేము చేయలేము, ఆయన ఇచ్చినా మేము చేయలేము. మాకు చదువులు రావు, మా తంట పెద్ద చదువులు రావు, మా భూములలో మేము చేసుకొని బతాం. మాకు వద్దు సార్. ఆ రైతులు ఆయన ఏమి ఇచ్చినా మాకు వద్దు. ఈ ప్రతి మాట వడినాలే, ప్రతి ఆడవిళ్ళ ఆవేదన వడినాలే, ప్రతి మహిళ పడుతున్న గోస ఆయన వినాలే. మీరు ఒట్టిగా ఆయనకి వినిపించాలి, ప్రతి ఒక్కటి వినిపించాలి ఆయనకి వినాలే. ఆయన ఇంటినే మనిషి, ఇంతకు మించి ఆయన అనాలంటే మస్తు వస్తున్నాయి సార్. మా సర్పంచ్ ముఖం చూసి మేము మూకుంటున్నాం. ఇంకా గుణంగా ఇంకా మాట్లాడు, పెళ్ళి అయిపోయాక ఏదన్నా చెప్తాడేమో, బిడ్డ పెళ్ళి అయిపోయాక ఏమన్నా చెప్తాడేమో అని ఇంకా ఆశతో కూర్చొని మేము అందరం చచ్చిపోతాం సార్. ఇప్పటికీ ఎదురు చూస్తా ఉన్నారు ఏమన్నా మంచి ఇంకా ఇజ్జత్ బరాబర్ మా ఎమ్మెల్యే అని ఇజ్జత్ ఇస్తున్నాం. ఇజ్జత్ దేయినాం అనుకో సార్, వాని బట్టలు ఇడ్చి చేత వట్టి గుంజుకొచ్చి ఒడేసి వాని మొలతాడు తెంపి పిక్కల గట్టి ఊరి శిక్ష చేస్తాం వానికి. బరాబర్ రామ్మోహన్ రెడ్డి చెప్తున్నాం, మీకు ఆడపిల్లలేం చెప్తున్నాం. రామ్మోహన్ రెడ్డి ఖబర్దార్. రామ్మోహన్ రెడ్డి ఒక ఆడపిల్లతో పెట్టుకొని చూడు, ఒక మగ పిల్లలతో పెట్టుకొని నువ్వేం చూసుకోవడం కానీ ఒక మహిళలతో పెట్టుకొని చూస్తే నువ్వు గెలవలేవు. రామ్మోహన్ రెడ్డి గెలవు కూడా. మరి మంచిదంగా మా ఓపికతో మా సారంతో చెప్తున్నాం రామ్మోహన్ రెడ్డి సార్ గారు, నేను సారే అనే హక్కు కూడా కోల్పోతావు, ఏది ఉంచుకోవు నువ్వు కూడా. మేము రంగంలోకి దిగితే మన రణరంగం ఏందో నువ్వు చూస్తావు అని నీకు చూపిస్తాం. మా మహిళలనే చూపిస్తాం నీకు. ఏ మహిళలు అయితే ఓట్లు వేసారో ఆ మహిళలనే చూపిస్తారు. నిన్ను రంగంలో దింపుతాం, నిన్ను గద్దె దింపే వరకు నిద్ర ఓము, నీ గుండెల్లో నిలిచి ఉంటాం రా సోడియా. ఇదే నా మాట అమ్మ. ఇప్పుడు ఇది